హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్లో కలంకారీ ప్రింట్ అండి. అది కూడా డిజిటల్ ప్రింట్లో వస్తుంది. కాకపోతే ఈ సారీ స్పెషల్ ఏంటంటే కొంచెం బార్డర్లో జెరీ వీవింగ్తో ఇచ్చానండి. మనం లాస్ట్ టైం ప్రీవియస్గా చూసిన టస్సర్లో మనకి బార్డర్ అలా ఏమి ఉండదు కదా. కాకపోతే ఈ సారీ మాత్రం జెరీ వీవింగ్ కూడా యాడ్ చేసాము. లుక్ వైజ్గా సూపర్గా వచ్చింది. అవుట్పుట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. నేను చెప్పాను కదా ప్రీవియస్గా టస్సర్లోనే చాలా రకాలుగా డిజైన్ చేయొచ్చు. మనం యూస్ చేసే థ్రెడ్ని బట్టే మనకి ఆ ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలా చాలా రకాల టస్సర్ ఫ్యాబ్రిక్స్ అయితే డిజైన్ చేసాము. మనకి రెగ్యులర్గా వస్తున్న టస్సర్ అయితే మీరు చూసే ఉంటారు, థీమ్ వైజ్గా యూజ్ చేసాం. అలాగే కలంకారీలో చాలా రకాల ప్రింట్స్ అయితే డిజైన్ చేశాను కదా. అలాగే ప్రింట్ అయితే సేమ్ కానీ అంటే మనకి డిజైన్ డిఫరెంట్గా ఇచ్చాను కానీ మనకి ఈ ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా చాలా హ్యాండ్ వర్క్స్లో కూడా ఇలాంటి డిజైన్స్ అయితే చేపిస్తున్నాను. చాలా బాగున్నాయండి. అప్కమింగ్ వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు. ఇంకా కాకపోతే ఆ వీడియోస్ అప్డేట్స్ రావాలంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, అందుకే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాకు ఫ్యాబ్రిక్ యూస్ కాదు, మేము యూస్ చేయము, మేము స్టిచ్చింగే చేయించుకోము అనుకున్నా కూడా ఫ్యాబ్రిక్ నచ్చింది అనుకోండి, చిన్న లైక్ చేయండి. మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ఏ ఫ్యాబ్రిక్స్ నచ్చుతున్నాయి, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తే బాగుంటుందని ఒక ఐడియా కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే లెహెంగా ఫ్యాబ్రిక్ లాగా డిజైన్ చేశాను. దీన్ని మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా, కుర్తీస్ లాగా, లెహెంగాస్ లాగా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. కలంకారీ ప్రింట్లో ఇచ్చానండి. చాలా బాగా వచ్చింది, ఫ్యాబ్రిక్ బాగా వచ్చింది, అలాగే డిజైన్ కూడా సూపర్గా వచ్చింది. ఇది డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చిందండి. కాకపోతే దీని వెనుక మాత్రం చాలా కష్టం ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా టైం తీసుకుంటుందండి. కస్టమైజేషన్ అనగానే అంత సింపుల్ అయితే కాదు, ఎందుకంటే మేము డిజైన్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. అలాగే ఫ్యాబ్రిక్ కూడా మీరు ప్రీవియస్గా చూసిన టస్సర్కి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇలా అవుట్పుట్ రావడం కోసం దీని వెనుక చాలా కష్టపడతాం. అలాగే ఈసారి అయితే బార్డర్లో కూడా ఇచ్చాను, వివింగ్లో వస్తుందండి. మనకి పైన స్మాల్ బార్డర్ వస్తుంది, కింద కొంచెం బిగ్ బార్డర్లో వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ప్రింట్ అయితే కలంకారీ ప్రింట్లో ఇచ్చానండి. కలర్ అయితే మనకి సీ బ్లూ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుంది కలర్ కూడా. దీనిపైన అయితేనే మనకి ఈ కలంకారీ ప్రింట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. కలర్స్ అయితే దీనికి తగ్గట్టుగా పీచ్, అలాగే గ్రీన్, ఇంకా బ్లూ కాంబినేషన్స్తో వచ్చేలాగా ప్రింట్ అంతా కూడా ఇలా డిజైన్ చేసాము. కింద చూడండి, మీకు బార్డర్ చూపిస్తాను. ఇదైతే మనకి బార్డర్ పైన కూడా మనకి ప్రింట్ వచ్చింది కాబట్టి మీకు తెలియదు కానీ షైనింగ్ అనేది బాగుంటుందండి లుక్ వైజ్గా. బ్యాక్ సైడ్ చూపిస్తాను ఎలా వచ్చిందని. వీవింగ్ అనేది మనకి ఇలా వస్తుంది, టెంపుల్ బార్డర్ అంటాం కదా అలా వస్తుంది. సింపుల్గా ఉంటుంది, చూడ్డానికి లుక్ కూడా గ్రాండ్గా ఉంటుంది. అలాగే బడ్జెట్లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఈసారి కొంచెం సాఫ్ట్గా. టస్సర్ కూడా మీరు చూడండి, మనకి ఇది ఖాదీ లాగా వస్తుందండి లుక్. మనకి ఇలా థ్రెడ్స్ కనిపిస్తుంటాయి, ఇలా మనకి ఖాదీ లుక్తో వస్తుంది కాబట్టి బాగుంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా ప్రీవియస్గా చూపించిన టస్సర్స్ ఉన్నాయి కదా, దానికి వీవింగ్ అనేది పాసిబుల్ కాదు. అందుకే దాన్ని కొంచెం ఫ్యాబ్రిక్ని ఇలా డెవలప్ చేసి దానికి బార్డర్ యాడ్ చేసి ఇలా అవుట్పుట్ అయితే ఇచ్చామండి. బాగా వచ్చింది డిజైన్ చేశాక. ఇది చూడండి, మనకి బార్డర్ ఇలా క్లియర్గా తెలుస్తుంది, ఇలా వస్తుంది బార్డర్. దీనికి నచ్చినట్టుగా డిజైన్ అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చాలా డిజైన్స్ నేను హ్యాండ్ వర్క్తో, విత్ హ్యాండ్ వర్క్ మనకి ఇలా కలంకారీ ప్రింట్స్ ఇంకా హ్యాండ్ వర్క్తో వచ్చేలాగా కూడా చేపిస్తున్నాను. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయండి. చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారు, సూరత్కి వెళ్ళి నువ్వు పెట్టే వీడియోస్ ఇవేనా, ఈ డిజైన్స్ కోసమేనా నువ్వు అంత దూరం పోయింది, అది ఇది అనేసి చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. కాకపోతే దాని అవుట్పుట్ అంతా కూడా, ఎందుకంటే 1 మంత్ ఉన్నామంటే దాని మీద ఎంత వర్క్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది అనేది ఇంకా మీకు ముందు ముందు తెలుస్తుంది. ఎలాంటి డిజైన్స్ చేస్తున్నాం, ఎంబ్రాయిడరీలో కానివ్వండి, ఫ్యాబ్రిక్స్లో కానివ్వండి, మొత్తం మన డిజైనింగ్ అనేది ఎలా ఉందనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఒక నెల మనం తగ్గిపోయామనేసి మేము డిజైనింగ్లో ఏం తగ్గలేదండి. ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఒక స్టెప్ వెనక్కి వేస్తేనే మనం ముందుకు ఇంకెక్కువగా పరిగెట్టవచ్చు అనేసి ఇంకా 1 మంత్ అయితే కొంచెం ఓపిక పెట్టాము. డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ కాలేదు కాబట్టి ఎక్కువ వీడియోస్ కూడా పెట్టలేదు. అయినా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు బాగా తిరిగామండి. ఆ తిరగటంలో ఈ వీడియోస్ ఇంక ఇవన్నీ కూడా బాగా ఎక్కువ వర్క్ అయిపోయింది. ఇంకా అందుకే లాస్ట్ మంత్ అంత వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంకా చాలా రకాల డిజైన్స్ రాబోతున్నాయండి. మీకు నెక్స్ట్ వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఆ డిజైన్స్ అన్నీ కూడా మీరు మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఏ అప్డేట్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది కాబట్టి వెంటనే మీరు పర్చేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అంతా కూడా మనకి సీజన్ అండి, మనకి బోనాలు కానివ్వండి, వరలక్ష్మి వ్రతం ఉంటుంది, ఫెస్టివల్స్ ఉంటాయి, మనకి మ్యారేజెస్ సీజన్ కూడా వస్తుంది. అలా నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవడానికి చాలా ఫ్యాబ్రిక్స్ అయితే నేను డిజైన్ చేశాను. ప్రతి ఒక్కటి కూడా నేను స్టిచ్చింగ్ ఇచ్చానండి, ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ ఇచ్చాను. అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. మీకు బ్యాక్ టు బ్యాక్ అన్ని వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయండి. ఎవ్వరు కూడా ఏ
ఏ ఫ్యాబ్రిక్ మిస్ కావద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఈ క్వాలిటీస్లో మీకు ఎక్కడ కూడా దొరకదు. సిమిలర్ ఫొటోస్ చూడొచ్చు, ఇలానే అనిపించి ఉండొచ్చు, కానీ మీరు ఫస్ట్ దాన్ని పట్టుకొని ఫీల్ అవ్వండి. ఆ ఫ్యాబ్రిక్ చూడండి, థ్రెడ్ వర్క్ ఏం యూస్ చేసామని చూడండి, మీ డిజిటల్ ప్రింటా కాదా, అలా అన్నీ ఉంటాయండి. అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే ఆ ఫ్యాబ్రిక్ గురించి ఒక జడ్జ్మెంట్ ఇవ్వండి. లేదు సింపుల్గా మేము అక్కడ చూసాం ఇక్కడ చూసాం ఇది ఇంతే, మీరేం కాస్ట్ ఎక్కువ పెడుతున్నారు, అసలు ఎక్కడ కాస్ట్ ఎక్కువ పెట్టానండి? కస్టమైజేషన్ అంటేనే చాలా కాస్ట్ అవుతుంది. అలాంటిది నేను ఓన్గా కస్టమైజ్ చేసుకొని కూడా మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఇస్తున్నానంటే ఎంత మార్జిన్ తక్కువ తీసుకుంటున్నాను మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ మంది కస్టమర్స్ కావాలి. రెగ్యులర్ కస్టమర్స్ ఎంతోమంది ఉన్నారండి, అసలు నేను చెప్పలేనంత మంది ఉన్నారు. అంతే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు. అలాగే ఇంకా ఎక్కువ మంది కావాలి. మనం కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్స్లో అయితే మనకి ఎక్కువ మంది ఇన్ని విధాలుగా చూపించట్లేదు. అలాగే డ్రెస్సెస్ కూడా డిజైన్ చేసి చూపించారండి. ఫ్యాబ్రిక్లో మనకి షాప్స్ ఉంటాయి, జస్ట్ మనకి ఫ్యాబ్రిక్స్ అన్నీ రోల్ చేసి అలా పెట్టి ఉంటాయి, కానీ ఎవరు కూడా ఈ కలర్కి ఈ కలర్ పెట్టుకోండి, ఇలా డిజైన్ చేసుకోండి అని ఎవరు కూడా సజెషన్ చేయరండి. మళ్ళీ దానికోసం మనమే ఆలోచించుకోవాలి, డ్రెస్ డిజైన్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో కూడా అర్థం కాదు. ఏ ఫ్యాబ్రిక్తో ఎలా డిజైన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది అనేది కూడా తెలీదు. అలాంటిది నేను ప్రతి ఒక్కటి కూడా ఫ్యాబ్రిక్ డిజైన్ చేస్తున్నాను, డ్రెస్సెస్ డిజైన్ చేస్తున్నాను. అది అవుట్పుట్ ఎలా ఉంటుందనేసి కూడా మా పాపకు వేసి ఫొటోస్ రీల్స్ కూడా చూపిస్తున్నాం, అది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందని. ఇంత మనకి సింప్లిఫై చేస్తున్నా కూడా చిన్న సింపుల్ కామెంట్తో మొత్తం నన్ను కింద గ్రాఫ్ దించేస్తున్నారండి. నాకు అవి చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కాకపోతే ఇంకా పట్టించుకోవట్లేదు. కానీ ఏదో ఒక మనిషి అన్నాక కొంచెం బాధ అని అనిపిస్తుంది కదా. రీసెంట్గా అయితే నా కస్టమర్స్ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, ఇంతమంది ఇష్టపడుతున్నారు, వాట్సాప్లో ఫొటోస్ పెడుతున్నారు, చాలా బాగున్నాయని చాలా మంచి వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు, మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఇంతమంది మనకి మంచి కస్టమర్స్ ఉన్నారు, కామెంట్స్ ఆన్ చేస్తే వీళ్ళందరూ మంచి రివ్యూస్ ఇస్తారేమో అనేసి కామెంట్స్ ఆన్ చేస్తే 95% మంచి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరూ సైలెంట్గా ఉంటున్నారు. ఆ 5% ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేస్తున్నారో, బాగాలేదని అంటున్నారో వాళ్ళు మాత్రం కామెంట్స్ అయితే పెడుతున్నారండి. ఆ విషయం మాత్రం కొంచెం బాధ అనిపించింది. మళ్ళీ నేనైతే ఆఫ్ చేశాను, ఎందుకంటే దాన్ని చూసి నాకు డిస్టర్బెన్స్లో నేను ఎక్కువ డిజైన్స్ చేయలేను, ఇంకా ముందుకు వెళ్ళలేను అనేసి కామెంట్స్ కూడా ఆఫ్ చేశాను. అలా అని నెగిటివ్ ఏం లేదు. మన ఛానల్ మనకి 4-5 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది, ఫ్యాబ్రిక్స్ రెగ్యులర్గా సేల్ చేస్తున్నాం. అలాగే ఇంకా మనకి స్టోర్ కూడా ఓపెన్ కాబోతుందండి. అది ఇంకా ఇప్పటివరకు ఎవరికి రివీల్ చేయలేదు, ఇప్పుడే నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను. కానీ ఇంటీరియర్ వర్క్ అవుతుంది. ఇంకో 2 months మనకి సీజన్ స్టార్ట్ అయ్యేలోపు మనకి స్టోర్ కూడా రెడీ అయిపోతుంది. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి వెబ్సైట్ కూడా లాంచ్ కాబోతుందండి. అది కూడా ప్రాసెస్లోనే ఉంది. ఈ మంత్ ఎండ్ లోపు అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఎందుకంటే మేము కూడా లాస్ట్ మంత్ సూరత్కి వెళ్ళినప్పుడు స్టాఫ్ వల్ల చాలా సఫర్ అయ్యాం. ఒకవేళ మీరు వాళ్ళ వల్ల సఫర్ అయిన వాళ్ళు మీరు చూస్తున్నట్లయితే మీకు కూడా తెలిసే ఉంటుంది ఎంత సఫర్ అయ్యాం అనేసి. దానివల్లనే కొంచెం వీడియోస్ కూడా లేట్గా పెట్టడం, ఇవన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాతనే కొంచెం వీడియోస్ పెట్టాలనేసి కొంచెం గ్యాప్ కూడా ఇచ్చాం. స్టాఫ్ ప్రాబ్లమే కాకుండా మనకి లాస్ట్ మంత్ నుంచి వాట్సాప్ కూడా చాలా ట్రబుల్ ఇస్తుందండి, స్టక్ అయిపోతుంది. ఎక్కువ హెవీ రష్ వల్ల మెసేజెస్ చాలా అయిపోవడం వల్ల స్టక్ అయిపోయి వాట్సాప్ కూడా పనిచేయట్లేదు. అలా 4 times అయిందండి, చాలా సఫర్ అవుతున్నాం దానివల్ల కూడా. అందుకే ఇంకా వెబ్సైట్ లాంచ్ చేస్తే మాకు కూడా ఈజీ అవుతుంది. జస్ట్ ప్యాకింగ్. ఆల్రెడీ ఇంకొక విషయం అండి, మనకి ఫ్యాబ్రిక్స్ గురించి మీరు ఆలోచించండి. ఏ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసినా కూడా దాన్ని మీటర్స్ వైజ్గా కట్ చేయాలి, అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి, మళ్ళీ దీంట్లో డ్యామేజెస్ రాకుండా చూసుకోవాలి, ఫోల్డింగ్ చేయాలి. అదంతా కూడా ప్యాకింగ్ ప్రాసెస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకే డిస్పాచ్ టైం కూడా ఎక్కువ పడుతుంది. అదేంటంటే మనకి మార్కెట్లో చాలామంది 1-2 డేస్లోనే డిస్పాచ్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అని అలా కూడా కామెంట్స్ పెడుతున్నారు, అడుగుతున్నారు. దానికి మాత్రం నా రిప్లై ఇదే అండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కట్ చేయాలి, మళ్ళీ ఎంబ్రాయిడరీ ఉందనుకోండి, ఎంబ్రాయిడరీ కూడా మనకి డైలీ ఎన్ని వేసినా కూడా చాలా హెవీగా ఉంటున్నాయి, ఆర్డర్స్ అనేవి ఎక్కువ అయ్యాయి. అలా అనేసి మీరు ఎక్కువ ఆర్డర్స్ తీసుకోవడం ఎందుకు, మీకు చేతగానప్పుడు మీరు తీసుకోవడం ఎందుకు, చేయడం ఎందుకు అని అంటారు. అలా ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తామా? ఎక్కువ ఆర్డర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయము. ఒకటి తక్కువ వస్తాయి, ఒకటి ఎక్కువ వస్తాయి, దాన్ని బట్టి మేము బ్యాలెన్స్ చేసుకుంటాం కదా. దాన్ని బట్టి మీకు డిస్పాచ్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. ఒకవేళ సేమ్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంది, ఎంబ్రాయిడరీ ఉంది అనుకుంటే సేమ్ డేలోనే డిస్పాచ్ అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ అలాంటి వాళ్ళు అయితే కామెంట్ పెట్టట్లేదు, మాకు 1 డేలోనే వచ్చిందండి, మేము సాటిస్ఫై అయ్యాం, ఫ్యాబ్రిక్ బాగుందని. అలాంటి వాళ్ళు మాత్రం కామెంట్ పెట్టట్లేదు. ఆ విషయంలో కొంచెం బాధ అనిపించింది. ఎక్కువ నెగిటివ్ ఫోకస్ చేసే వాళ్ళే
ఎక్కువ మంది కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకంటే నెగిటివే ఎక్కువ పోర్ట్రేట్ అవుతుంది కదా. అలాగే ఈ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రీవియస్గా టస్సర్ ట్రై చేశారు కదా, అంతే బాగుంటుందండి. కాకపోతే మనకి బార్డర్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా లుక్ బాగుంటుంది. కొన్ని డిజైన్స్ ఇలా బార్డర్ రావడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది. మిడిల్లో కూడా పీకాక్స్ అనేవి హైలైట్ అయ్యాయి చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఫ్లై చేస్తున్నట్టుగా పీకాక్ డిజైన్ అనేది డిఫరెంట్ డిజైన్స్తో ఇచ్చాను. కింద కూడా మనకి థీమ్ వైజ్గా వస్తుంది. కొంచెం ఇక్కడ ఎలిఫెంట్స్ కానివ్వండి, హౌస్, అలా కొంచెం విలేజ్ థీమ్, అలాగే కొంచెం ట్రైబల్ థీమ్ లాగా వచ్చేలాగా ఇచ్చాను. చూడండి మనకి డీర్ వచ్చింది, బర్డ్స్ వచ్చాయి, అలా మొత్తం కూడా మనకి ఫారెస్ట్ థీమ్ ఇంకా విలేజ్ థీమ్ ట్రైబల్ థీమ్ మిక్స్ అయ్యేలాగా ఇచ్చానండి. కలర్ కాంబినేషన్స్ కూడా దీనికి తగ్గట్టుగా, మనకి బేస్ కలర్ అనేది లైట్ కలర్ ఇచ్చాను కాబట్టి కలర్ కాంబినేషన్స్ కూడా దీనికి తగ్గట్టుగా డార్క్ కలర్స్ అయితే మనకి ఎలివేట్ అవుతుందనేసి ఇలా అయితే కాంబినేషన్స్ ఇచ్చాను. సూపర్గా ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది. అది వేసిన తర్వాత ఇంకా కంప్లీట్ లుక్కే మారిపోతుంది. జస్ట్ ఫ్యాబ్రిక్ చూసిన దానికి వేసుకున్న తర్వాత లుక్కే మారిపోతుంది. అలాగే దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ కోసం డోలా సిల్క్లో 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ వచ్చేలాగా ఇచ్చాను. ఇదైతే వైలెట్ కలర్లో ఇచ్చాను. కాంట్రాస్ట్ కలర్లో ఉంటే మనకి సీ బ్లూకి వైలెట్ కాంబినేషన్ బాగుంటుంది. లేదు ఈ కలర్ వద్దు నాకు అనుకుంటే మెరూన్ కలర్లో కూడా ఇచ్చామండి. ఏ కలర్ అయినా మీ చాయిస్, ఇంకా మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ సేల్ చేస్తున్నాం కాబట్టి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. ఇలా మెరూన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వైలెట్ అయినా కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది లెహెంగా అనుకోండి, బ్లౌజు, లేదంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నా కూడా యోక్ పార్ట్లో కాంట్రాస్ట్ కలర్ కావాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఫ్యాబ్రిక్తో ఓని మనకి దుపట్టా కానివ్వండి, ఇది మనం కుర్తీలాగా యూజ్ చేసాం అనుకోండి, అనార్కలి స్టిచ్ చేసుకున్నాం, ఓనీలాగా కావాలనుకుంటే ఇది వేసుకోవచ్చు. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫాలింగ్గా ఉంటుంది. డోలా సిల్క్ కాబట్టి దీన్నే మనం బ్లౌజ్ లాగా యూజ్ చేయొచ్చు, మనం ఓనీలాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఫ్లెక్సిబుల్గా ఫాలింగ్గా కూడా ఉంది. చాలా బాగుంటుంది. ఇలా వస్తుందండి మన కాంట్రాస్ట్ కలర్లో, బాగుంటుంది వేసుకున్న తర్వాత. ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ చూద్దాం. ఇదైతే ఇంకొక కలర్ కూడా డిజైన్ చేశానండి. ఇప్పుడు లైట్ సీ బ్లూ కలర్లో చూసాం కదా, నెక్స్ట్ వచ్చేసి బీచ్ కలర్ అండి. బీచ్ కలర్ అంటే స్కిన్ కలర్. బీచ్ కలర్ అని కొన్ని వీడియోస్లో చెప్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్కిన్ కలర్ అండి, మనకు బాగుంటుంది. ఇది కూడా కలంకారీ ప్రింట్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మొత్తం సేమ్ ప్రింట్, సేమ్ డిజైను, కాకపోతే కలర్ కాంబినేషన్స్ మాత్రం బేస్ కలర్ చేంజ్ చేశాను. మిగతా అంతా కూడా యాస్టీజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన కలర్స్, డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుందండి. పైన చూడండి, ఇక్కడ పీకాక్స్, బర్డ్స్ చాలా బాగా హైలైట్ అయ్యాయి. అలాగే దీనికి కూడా బ్లౌజ్ అనేది 2 కలర్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా, వైలెట్ కలర్ అనే యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా మెరూన్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మనకి కట్ వర్క్ వచ్చింది కాబట్టి దీన్ని స్లీవ్స్కి, లేదంటే వేస్ట్కి కానివ్వండి, నెక్కి కానివ్వండి, మనం కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి ఎక్కడైనా యూజ్ చేసుకునే విధంగా ఇలా ఇచ్చాం. కాంబినేషన్స్ వచ్చేసి ఇలా సెట్ చేశానండి. చాలా బాగున్నాయి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్స్తో డ్రెస్ కూడా డిజైన్ చేశాను కదా, అవి కూడా మీకు చూపిస్తాను. లెహెంగాస్ డిజైన్ చేశాను, చాలా బాగా వచ్చాయండి అవుట్పుట్. చూడండి, లెహెంగా మోడల్లో డిజైన్ చేశాను. సింపుల్గా సూపర్గా ఉంది, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఫ్లేర్ కూడా ఎక్కువ ఉండేలాగా 3 మీటర్స్లో తీసుకోవడం వల్ల మంచి ప్లీట్స్ వచ్చాయి. అలాగే లోపల క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఇచ్చానండి. బార్డర్ కూడా చూడండి, స్టిచ్చింగ్ అయ్యాక మనకి లుక్ అనేది తెలుస్తుంది. ఆ జరీ అదంతా మనకు లుక్ అనేది షైనీగా తెలుస్తుంది. ఇలా వచ్చిందండి మొత్తం లెహెంగా స్టిచ్చింగ్ అయ్యాక, చాలా బాగా వచ్చింది. అలాగే దీనికి బ్లౌజ్ అయితే మెరూన్ కలర్లో ఇలా నేను కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాను. చూడండి, బాగుంది. డోలా సిల్క్లో వస్తుంది. ఇది వేస్ట్ దగ్గర, అలాగే క్యాప్ స్లీవ్స్కి జస్ట్ బార్డర్ మాత్రమే స్లీవ్స్కి వచ్చేలాగా ఇచ్చాను. బ్యాక్ సైడ్ అయితే మ్యాంగో డిజైన్ ఇలా హైలైట్ చేశాను. బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చానండి, కాంట్రాస్ట్ కలర్లో ఇలా వేసుకోవచ్చు. దీనికి ఓనీలాగా కూడా మీకు పెట్టి చూపిస్తాను, ఒక అవుట్లుక్ మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అని. సేమ్ ఫ్యాబ్రిక్తో ఓనీ కూడా వేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. బీచ్ కలర్కి మెరూన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఎవర్ గ్రీన్ కూడా వచ్చేదంతా కూడా మనకి ఫెస్టివల్ సీజను, మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. బడ్జెట్లో కూడా ఉంటాయండి. అలాగే కాంట్రాస్ట్ కలర్లో ఇంకొక కలర్ కూడా చూపిస్తాను. మీకు ఇందాక చూపించాను కదా ఫ్యాబ్రిక్స్లో, వైలెట్ కలర్, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే లెహెంగా వచ్చేసి సీ బ్లూ కలర్లో చూపిస్తాను. ఇది కూడా స్టిచ్చింగ్ అయ్యాక సూపర్గా వచ్చాయండి, చాలా బాగా వచ్చింది లుక్. ఇక్కడ బార్డర్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది, ట్రెడిషనల్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ కలర్లో ఇలా యూస్ చేసుకోవచ్చు.
మెరూన్ కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు, లేదు మనకి వైలెట్ కలర్లో అంటే ఇలా వేసుకోవచ్చు. వైలెట్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అండి. ఇంకా సీ బ్లూ వైలెట్ కాంబినేషన్ అనేది చాలా ట్రెండీగా కూడా నడుస్తుంది. అలాగే దీనికి కూడా మీకు దుపట్టలాగా పెట్టి చూపిస్తాను, ఒక లుక్ అనేది మీకు తెలుస్తుంది. కుర్తీలాగా కూడా బాగుంటుంది, కాంబో లాగా మదర్ అండ్ డాటర్ లాగా యూజ్ చేయాలనుకున్నప్పుడు కుర్తీ అలాగే లెహెంగా ఎలా అంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ లుక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. సూపర్గా ఉన్నాయి. నేను చెప్పడమే కాదు, మీకు కూడా తెలుస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంటుంది, డిజైన్ కూడా యూనిక్గా ఉంటాయి. మన దగ్గర ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా అన్నీ కూడా ఓన్గా కస్టమైజ్ చేసినవి. ఒకవేళ సిమిలర్ డిజైన్స్ ఉన్నా సరే దాంట్లో ఫ్యాబ్రిక్ చేంజ్ చేయటము, లేదంటే వర్క్ కానివ్వండి, ఏదైనా కూడా మంచి క్వాలిటీలో ఉండేలాగానే మేము ఖచ్చితంగా ట్రై చేస్తున్నాం. అలానే ఇప్పటివరకు కూడా ఇచ్చాము, ఇక ముందు కూడా అలానే ఉంటుంది. మీకు ఎక్కువ సేల్ చేస్తున్నాం అనేసి తక్కువ క్వాలిటీ యూజ్ చేయడం అలా ఏమి ఉండదండి. ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి లాస్ట్ మంత్ అంతా కూడా పిల్లల్ని వదిలేసి మరీ 1 మంత్ తిరిగామండి. బాగా చాలా కష్టపడ్డాం. మంచి క్వాలిటీ ఇవ్వాలి, యూనిక్గా ఉండాలి, బడ్జెట్లో ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాం. అలాగే మీ సపోర్ట్ కూడా ఉంది, ఇంకా కూడా సపోర్ట్ కావాలండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.